సిద్దిపేట జిల్లా గత 2 నెలలుగా పాల బిల్లులు ఇవ్వటం లేదని నిరసిస్తూ మండల కేంద్రమైన ములుగులో పాడి రైతుల ధర్నా. వెంటనే పెండింగ్ బిల్లులను విడుదల చేసి ఆదుకోవాలని ప్రభుత్వానికి వేడుకోలు. మేము గత 2 నెలల కోలే విజయ డైరీకి పాలు 10-12 నెలల కోలే పంపుతున్నాము. 2 నెలల కోలే పాల బిల్లులు రాక నానా అవస్థలు పడుతున్నాం. ఇప్పటికే ఒక బిల్లు 2-3 లక్షల ఇంట్రెస్ట్ తెచ్చి ఇచ్చినాం. ఇప్పుడు వాళ్ళు పంట చిట్టీలు ఉన్నాయి, ఆ ఆర్డర్లో గ్రూపులు కట్టలేక మా నానా ఇబ్బందులు పెడుతున్నారు వాళ్ళు. కాబట్టి మాకు వెంటనే 2 నెలల బిల్లు చెల్లించాలని గవర్నమెంట్ విజయ డైరీని మేము కోరుచున్నాం. 4 బిల్లులు 2 నెలల కోలే 5వ బిల్లు రన్నింగ్ అవుతుంది. దయచేసి మమ్మల్ని ఇబ్బందులు పెట్టకుండా మాకు తక్షణమే 4 బిల్లులు చెల్లించాలని కోరుతున్నాం. 5 లక్షలు ఉంటాయి. 5 లక్షల రూపాయలు రావాలి నాకు ఒక సెంటర్కు. పేరు స్వామి, మాది వర్గల్ సెంటర్. మేము గత కొన్ని సంవత్సరాల నుండి మేము విజయ గజ్వేలి ములుగు బిఎంసికి పాలు పోస్తున్నాము. ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు గత 10 నెలల నుండి కూడా ఎప్పుడు కూడా 15 రోజులకు ఒకసారి వచ్చే పాల బిల్లులు నెలలు పడిగాపులు కాస్తున్నా కానీ మాకు పాల బిల్లులు సక్రమైన టైంలో రావట్లేదు. మేము కాయకష్టం చేసుకొని మా వ్యవసాయానికి చేదోడు వాదోడుగా ఒక పాడిని పెంచుకుంటే అలాంటి పాల బిల్లులు రాకపోవడం వల్ల మేము పిల్లలకు ఫీజులు కట్టలేక కనీసం నిత్యావసరాలు కొనుక్కోలేక నానా ఇబ్బందులు పడుతున్నాము. ఎప్పుడు వస్తాయో అప్పుడు వస్తాయో అని మాకు ఆశలు పెట్టుకొని మేము ఈ గవర్నమెంట్ డైరీకి పాలు పోయడం వల్ల మాకు ఏమీ ఉపయోగం కనిపిస్తలేదు. మేము పొద్దున్న లేస్తే మేము ఇంటికాడ పని చేసుకొని మేము భార్య పిల్లలు ఇబ్బంది పడితే కూరగాయలు తెచ్చుకోలేక ఇద్దరం కొట్లాడుకునే పరిస్థితికి వస్తుంది. ఇప్పటికీ మేము గత 4 బిల్లులు అంటే 15 రోజులకు ఒకసారి వచ్చే బిల్లులు ఇప్పుడు 2 నెలలు దాటి 5వ నెలకు మాకు 5వ బిల్లుకు నడుస్తుంది. అయినా కూడా ఇంకా బిల్లు రాకపోవడం వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈరోజు ములుగు బిఎంసి డైరీ కాడికి వచ్చి అందరం మేము పాలు ఉలకబోసి పాల కేంద్రం కాడ బాగా ధర్నా చేస్తున్నాము. ఇప్పటికైనా ఈ గవర్నమెంట్ స్పందించి మా పాల బిల్లులు వెంటనే మాకు విడుదల చేసి మా రైతులను ఆదుకోవాలని కోరుతున్నాను. పేరు కరుణాకరు, మాది గ్రామం పాతూరు. విజయ డైరీకి గత 15 సంవత్సరాలకోలే మేము పాలు పంపిస్తున్నాము. అప్పుడు వచ్చిన బిల్లులకు ఈ గత 10 నెలలకోలే వస్తున్న బిల్లులకు చాలా ఇబ్బంది పడుతున్నాము. ఎందుకంటే అప్పుడు 15 రోజులు దాటి 20 రోజులు వచ్చేలోపు ఒక బిల్లు వాడు, అలాంటిది ఈ 10 నెలలకోలే 2 నెలలు గడిచినా కానీ ఒక బిల్లు రాని పరిస్థితి ఉంది ఇప్పుడు. ఎందుకంటే మేము లక్షలు పెట్టి ఆవులు తీసుకురావాలి, అవి మేత చేయాలి, దాన తీసుకురావాలి, అనేకమైన ఖర్చులు ఉంటాయి దానికి. అవన్నీ మా చేతి నుంచి పెట్టుకుంటూ పాలు తీసుకొస్తే ఇక్కడ పాల బిల్లు సక్రమంగా రాక చాలా ఇబ్బందులు పడుతున్నాము. నెల ఫస్ట్కి వచ్చేసరికి కరెంటు బిల్లులని లేక దానికి దాన కానీ ఆ బిల్లు అని ఈ బిల్లు అని మహిళా గ్రూపులు సంఘాలు పోసిన వాళ్ళు మేము గ్రూపులు కట్టుకోవాలని అనేకమైన బాధలతో వాళ్ళు చెప్తూ ఆ బాధ పడలేక మేము బయట కూడా ఒక బిల్లు తీసుకొచ్చి 3-4 లక్షల బిల్లులు తీసుకొచ్చి మిక్సీలు తెచ్చి వాళ్ళకి అరేంజ్ చేస్తే నెక్స్ట్ బిల్లు వస్తుందేమో దాన్ని కవర్ చేసుకుందామన్నా కానీ ఆ పరిధిలో కూడా లేదు. ఇప్పుడు దేన్ని నిర్లక్ష్యం మాకైతే తెలుస్తలేదు. మా పాలు మేము చేస్తున్న పని అయితే మాత్రం మా పాలు క్వాలిటీ ఉంటున్నాయి, అన్ని కరెక్టే ఉంటున్నాయి. ఎందుకంటే మాకు బిల్లులు అప్పుడు వచ్చిన రకం వేరు, ఇప్పుడు వస్తున్న రకం వేరు. దీనికి బాధ్యులు ఇవ్వాలంటే మాకేం తెలుస్తుంది, ఇప్పుడు ప్రభుత్వం మీద మేము ఆపోతాం. ఎందుకంటే విజయ డైరీ గవర్నమెంట్ కాబట్టి దాని మీద మేము ఫైట్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే మేము ఇన్ని రోజుల ఆగి ఇప్పుడు వచ్చి సెంటర్ కాడ ధర్నా చేయవలసి వస్తుంది. ప్రభుత్వం దీన్ని వెంటనే స్పందించి మా బిల్లులు మాకు సకాలంలో చెల్లించేలాగా చర్య తీసుకోవాలని కోరుచున్నాము.